ప్రజాభవన్ నుంచి ప్రేమ్ అక్కడ లైవ్ అప్డేట్స్ అందిస్తారు. ప్రేమ్ చెప్పండి, ఏం జరిగింది? దాదాపు 2 గంటల లోపే సమావేశం ముగిసింది, రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి, ఏం జరిగింది? శ్రీనివాస్ గారు, కొద్దిసేపటి క్రితమే ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. సమావేశం దాదాపుగా 1:45 పాటు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మొదటి నుంచి విభజన అంశాలు, సమస్యలు రెండింటిపై కూడా ప్రధానంగా చర్చించారు. 9-10 షెడ్యూల్తో పాటుగా మరొకటి భద్రాచలానికి సంబంధించి ముంపు గ్రామాలుగా ఉన్నటువంటి 5 గ్రామాలకు సంబంధించిన వాటిని కూడా తెలంగాణకు అప్పగించే విషయంపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. దానిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దానిపై కేంద్రానికి ఒక లేఖ రాయాలని చెప్పి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు భావించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. మరొక వైపు అయితే ఆ విభజన అంశాలకు సంబంధించి అధికారులు, దాంతో పాటుగా మంత్రులతో ఒక కమిటీ వేయాలని చెప్పేసి ఆ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ సమావేశంలో కూడా సీఎంలు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ జరిగినటువంటి సమావేశం మొత్తంలో కూడా ముఖ్యంగా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి నా గొడవ, కాళోజీ రాసినటువంటి నా గొడవ పుస్తకాన్ని అందివ్వడం పెద్దగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ఏదైతే ఇటు బీఆర్ఎస్ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి తెలంగాణ కొంతమంది చేస్తున్నట్టుగా చర్చ ఏదైతే తాను గురు శిష్యులకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. దాన్ని పొడవుతూ నా గొడవ అనే పుస్తకం తెలంగాణ మొదటి నుంచి తెలిపే ప్రయత్నం చేశారు. ప్రేమ్, అయితే ఇంకొకటి ప్రేమ్, ఇద్దరు కలిసి మీడియాని ఏమన్నా అడ్రస్ చేస్తారా? ఎందుకంటే ఈ రకరకాల ఊహాగానాలు కాకుండా మీకు అలాంటి సమాచారం ఏమన్నా ఉందా? లేదంటే ఇద్దరి తరపున మంత్రులు, బట్టి గారు అక్కడే ఉన్నారు, అటు సైడ్ మంత్రులు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతారు. దాంతో పాటుగా అధికారులు సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. శ్రీనివాస్, ఫైనల్ గా అంటే ఒక పాజిటివ్ నోట్ తోటే ఇది ఈ సమావేశం ముగిసినట్టు అనుకోవచ్చా ప్రేమ్? అంటే మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య అక్కడ బాడీ లాంగ్వేజ్ కానీ సమావేశం కొంచెం ఈజ్తో జరిగింది, కంటిన్యూషన్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే తీసుకోవచ్చా మనం? అంటే మీరన్నట్టుగా కంటిన్యూషన్లో భాగంగానే చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికారులతో కమిటీ వేశారని చెప్పేసి అయితే స్పష్టంగా వారు తీసుకున్న నిర్ణయంలోనే కనబడుతుంది. శ్రీని గారు, చూడాలి మరి ఇప్పుడు మీటింగ్ కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పొన్నం ప్రభాకర్ కానీ ఆనాడు శ్రీకృష్ణ కమిటీకి, తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే డ్రాఫ్ట్ ఒక భాగంగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు లాంటి వారు తెలంగాణ నుంచి, అటువైపు ఏపీ నుంచి కూడా వారు మంత్రులు, అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ సమావేశాలు వీటికి విభజన అంశాలు, సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాలు కూడా ముందుకు వెళ్తాయని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి కమిటీని చూస్తే అర్థమవుతుంది.